హై గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అయితే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ముందుగా వచ్చిన నా ఛానల్కి ఎవరైతే వచ్చారో, లైక్ ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మన MT-15 బైక్ ఏదైతే ఉందో, సో ఇది సెకండ్ టైం అన్నమాట రేడియేటర్ ఫ్యాన్ అనేది పోవడం. సో ఆల్రెడీ ఒకసారి పోయింది, నేను వేయించిన ఇంకోటి. సో మళ్ళీ అగైన్ మనకి సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. సో MT-15 బైక్లో మేజర్ ప్రాబ్లం అంటే రేడియేటర్ ఫ్యాన్ ఒక్కటే. సో ఎందుకు అంటే, అసలు కొన్న 1 వీక్ 2 వీక్స్లోనే మనకి ఈ రేడియేటర్ ఫ్యాన్స్తో చాలామంది అయితే వస్తున్నారన్నమాట సర్వీస్ సెంటర్స్కి, రేడియేటర్ ఫ్యాన్ పోయిందని చెప్పేసి. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్ MT-15 బైక్లో. సో లైక్ ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటికి ఇది సమ్మర్ కదా, సో ఈ సమ్మర్లో కూడా మనకి MT-15 ఫ్యాన్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్. సో నేను ఆల్రెడీ అడిగిన, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. సో ఏమన్నారంటే వెయిట్ చేయమని చెప్పారు అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్. సమ్మర్లో కూడా మనకి ఎందుకు ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, లైక్ వర్షాకాలం మెయిన్గా వచ్చేసే ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలం. సో వర్షాకాలంలో రేడియేటర్ ఫ్యాన్స్ పోయేది. సో ఎందుకు రేడియేటర్ ఫ్యాన్స్ పోతుంది అంటే, సో మనకి వర్షం పడ్డప్పుడు ఏదైతే మనం వాటర్ నుంచి వెళ్తాం కదా, సో ఆ బురద అనేది మన వీల్ పైన కానీ లేకపోతే మనం ఫ్రంట్ వీల్ నుంచి మన రేడియేటర్ పైన మనం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు రేడియేటర్ ఫ్యాన్ పడుతుంది అనమాట. ఇంజన్ పైన కానీ అండ్ రేడియేటర్ పైన ఫ్యాన్ పైన పడతాయి. సో మన ఇంటికి వచ్చి మనం బైక్ పార్క్ చేసుకున్నప్పుడు డ్రై అయిపోతాయి కదా మార్నింగ్ వరకు. సో అప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఎండలో మళ్ళీ వెళ్ళినప్పుడు, సపోజ్ బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇంజన్ హీట్ అయినప్పుడు ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇంజన్ హీట్ అయినప్పుడు ఫ్యాన్ అనేది డ్రై అయిపోయి, దాని మీద ఉన్న బురద వల్ల డ్రై అయిపోయి దాంట్లో ఉన్న రాళ్ళు ఇరికి సో ఫ్యాన్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో స్ట్రక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యాన్ అనేది పోయినట్టేగా. మీకు ఒకసారి ఫ్యాన్ తిరగడం అయిపోయింది అనుకో, అది స్ట్రక్ అయిపోతుంది కదా, సో తిరగదు. సో దానివల్ల ఏమైతే ఫ్యాన్ అయితే కాలిపోతుంది, సో పోతుంది. సో పోయినప్పుడు ఏంటి అంటే, మనకి ఆటోమేటిక్గా హై కూలెంట్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది డిస్ప్లే పైన. సో హై కూలెంట్ అంటే ఇంజన్ హీట్ అయిపోయింది, ఫ్యాన్ తిరగకపోతే సో హై కూలెంట్ అని వస్తుంది మనకి. సో అట్లా మనం తెలుసుకోవచ్చు రేడియేటర్ ఫ్యాన్ పోయిందని చెప్పి. సో అలాంటప్పుడు ఏంటి అంటే, మీరు బండి అలానే కంటిన్యూస్గా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ హీట్కి అనేది వెహికల్ ఇంజన్ హీట్ ఎక్కువైపోతే ఇంజన్ పోతుంది. సో ఎందుకంటే కూల్ చేయడానికి మనకి సోర్స్ లేదు, ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ కూడా పోయింది. సో మనకి సోర్స్ లేదు ఇంజన్ కూల్ చేయడానికి. సో ఏంటంటే, మనం అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే, వెహికల్ని అయితే పక్కకు ఆపుకొని అది కొంచెం ఇంజన్ కూల్ అయ్యేంత వరకు అయితే, సపోజ్ మీరు లాంగ్ వెళ్ళారు, మధ్యలో ఎక్కడో అయిపోయింది. సో అలాంటప్పుడు ఏంటంటే, రేడియేటర్ ఫ్యాన్ పోగానే మీరు అలానే వచ్చేసారు అనుకోండి, ఇంజన్ పోతుంది. సో మీరేం చేస్తారంటే, ఇంజన్ని ఆఫ్ చేస్తారనమాట. ఆఫ్ చేసి బండి పార్క్ చేసుకుంటే కొద్దిసేపు అయితే ఇంజన్ కూల్ అవుతుంది. సో అట్లా కూల్ ఆ పాపప్ రాకుండా మీరు డ్రైవ్ చేసుకుంటూ రావాలి. సో మీరు నడపొచ్చు, బట్ ఇంజన్ కూల్ అయ్యి కంటిన్యూస్గా అట్లనే ఆ పాపప్ అనేది వచ్చింది అనుకో, ఇంజన్ పోతుంది. సో అదేనమాట. సో మేజర్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, MT-15 రేడియేటర్ ఫ్యాన్లు ఇప్పటికి కూడా ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, మొత్తం ఇవే ప్రాబ్లమ్స్ ఇప్పటికి కూడా అవుట్ ఆఫ్ స్టాకు. సో మ్యానుఫ్యాక్చర్ అనేది కరెక్ట్గా చేసి ఉంటే ఈ ప్రాబ్లం రాకపోయేది. కనీసం ఇప్పుడు డ్యూక్ బైక్స్ ఉన్నాయి. సో డ్యూక్ బైక్స్కైనా కూడా మనం ముందర మొత్తం ఫుల్ కవర్డ్ రేడియేటర్ ఉంటుంది, అంటే ప్రొటెక్షన్ ఉంటుంది అన్నిటికీ. కానీ MT-15 గట్ల ఉండదు, ఓపెన్ ఉంటుంది, ఫ్యాన్ క్లియర్గా కనిపిస్తుంది, ఓపెన్గా కనిపిస్తుంది మొత్తం. సో రేడియేటర్ ఫ్యాన్ అయితే అంత ప్రొటెక్షన్ ఏం లేదు దానికి, ఓపెన్ రేడియేటర్ ఫ్యాన్ ఇచ్చారు. రేడియేటర్ లోపల ఫ్యాన్ అన్నీ రెండు ఓపెన్గా ఉంటే దానికి ఎలాంటి ప్రొటెక్షన్స్ ఉండవు. సో మనం ముందర రేడియేటర్ గార్డ్ పెడతాం, కానీ ఆ ఫ్యాన్కి అనేది ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. సో బురద పడ్డప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ప్రాబ్లం అయితే వస్తుంది అన్నమాట. ఫ్యాన్ అయితే కాలిపోతుంది. ఒకవేళ ఎవరైతే కొత్తగా MT-15 బైక్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి అయితే ఆలోచించుకోండి రిగార్డింగ్ రేడియేటర్ ఫ్యాన్. ఎందుకంటే రేడియేటర్ ఫ్యాన్ పోతే కాస్ట్ కూడా వచ్చేసి మనకి, అప్పట్లో మనకి కాస్ట్ 2000 సమ్ చేంజెస్ అన్నారు. నేను మొన్న అడిగిన 1850 రూపీస్ సమ్ చెప్పారు. సో ప్రజెంట్ అయితే రేడియేటర్ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ చెప్పారు కదా, అండ్ దానికి ఇన్స్టాలేషన్ కూడా ఒక 390 రూపీస్ చెప్పారు. సో ఏంటి అంటే తెలుసా, మనం కొన్న వారం రోజులకే రిపేర్ వచ్చి మనకే డబ్బులు బొక్క పెట్టుకోవడం ఎందుకు చెప్పండి. సో ఇట్లా MT-15 బైక్ వాళ్ళు ఏంటంటే, లైక్ మోడల్ ఏంటంటే, యమహా వాళ్ళు
కొంచెం మాడిఫై చేయాల్సి ఉంటుంది MT-15. మెయిన్గా రేడియేటర్ ఫ్యాన్ దగ్గర ఫుల్లీ కవర్డ్ వచ్చేలాగంటే దాంట్లోకి ఎలాంటిది వెళ్ళకుండా, వర్షం వాటర్ కానీ ఏది కానీ వెళ్ళకుండా ఫుల్లీ కవర్డ్ చేసేలాగా చేస్తే మనకి ఈ ప్రాబ్లం అయితే రాదు. సో మనమే డబ్బులు పెట్టుకొని మన చేతుల నుంచి పెట్టుకొని కొన్న వారానికి రిపేరింగ్లు ఇదంతా అంటే ఎట్లుంటుంది. మైలేజ్ ఇస్తుంది, బట్ మైలేజ్లో తోపు. MT-15 మైలేజ్లో పవర్లో తోపు, కానీ సో బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి కొంచెం వీక్ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మనకి అనిపిస్తుంది, మనం కొన్న వారానికే డబ్బులు పెట్టాలంటే కష్టం కదా. సో అదేనమాట, మొత్తం రేడియేటర్ ఫ్యాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి కొత్తగా ఉందాం అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. సో చెప్తున్నా, ఊకే రేడియేటర్ ఫ్యాన్ పోతూ ఉంటే మీరు పెట్టించుకోలేరు కదా, అది కూడా కాస్ట్లీ. సో ఇదైతే మెయిన్గా చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నేను ఆల్రెడీ ఒక స్టార్టింగ్లో కూడా వీడియో చేసిన MT-15 రేడియేటర్ ఫ్యాన్ పోయినప్పుడుది. సో అది కూడా ఒకసారి చూడాలనుకుంటే చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇంకా రేడియేటర్ ఫ్యాన్ వేయించాలి. సో టైం అయితే దగ్గర నేను లోకల్ నడుపుతున్నా బైకులు అంతా, ఎండకు కాకుండా నార్మల్గా తక్కువ డిస్టెన్స్లో నడిపించుకుంటున్నాను. ప్రజెంట్ స్టాక్ లేదు కాబట్టి. అండ్ నాకు రేడియేటర్ ఫ్యాన్ వచ్చాక నాకు చెప్తా అన్నారు. సో లైక్ 1 వీక్ అట్లా ఆగమని చెప్పారన్నమాట. సో వెయిట్ చేయాలి మనం, తప్పదు. ఇంకోటి ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ స్టాక్. మనం ఆన్లైన్ చూసిన, నేను ఆన్లైన్ చూసా 2800, 3000 ఆ కాస్ట్లోనే ఉన్నాయి. మనకి తక్కువ కాస్ట్ ఎక్కడ లేదు. సో మనకి ఆన్లైన్లో తీసుకునే ఛాన్సే లేదు. నేను డైరెక్ట్గా అడిగిన, సో డైరెక్ట్లీ ఏంటి అంటే 1800 అన్నారు. సో 1800 రూపీస్, 1850 అన్నారు. సర్వీస్ సెంటర్లో కాస్ట్ తక్కువ ఉంది. సో చూడండి, ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయకండి. సో సర్వీస్ సెంటర్లో తీసుకోండి. బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా వీ హ్యావ్ టు వెయిట్ సమ్ టైమ్. సో ఇది గైస్, ఒక్కసారి అయితే ఆలోచించుకోండి. ఎవరైతే కొత్తగా MT-15 బైక్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో ఒకసారి అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది తీసుకోవద్దు అనేది. బట్ చూడండి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.